నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఐఐటి రూర్కీలో చదివారు, వికసిత్ భారత్ నెట్వర్క్ ని స్థాపించారు. మోదీ సూచనతో ముందుకు వెళ్తున్న బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల సార్ ఇవాల్టి మన గెస్ట్ మాట్లాడారు. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఫస్ట్ మార్వెల్ మీట్ గురించి మాట్లాడుకుందాం. మెల్బోర్న్ లో మార్వెల్ మీట్ లో మోదీ ఇచ్చిన మెసేజ్ ఏంటి? యాక్చువల్ గా 12 ఏళ్లలో థర్డ్ టైం అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 12 ఏళ్లలో థర్డ్ టైం మోడీ వెళ్ళటం. అక్కడ ఏం మెసేజ్ ఇచ్చినట్లు? మొదట పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకు ముందు వారి మాటల్లో నేను చెప్తే, వారు ఇంతకు ముందు సిడ్నీకి వెళ్ళారు. సో ఇండియన్ డయాస్పోరాతో వేరియస్ ప్లేసెస్ లో వేరియస్ కంట్రీస్ లో వారు తిరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియాకు భారతదేశానికి మధ్యలో గత ఎన్నో సంవత్సరాలుగా రిలేషన్షిప్ ఉంది. కానీ ఈ పర్టికులర్ ఏదైతే విజిట్ ఉందో మోడీ గారిది చాలా ప్రతిష్టాత్మకమైన విజిట్. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి వాళ్ళతో ఉన్న ట్రేడ్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ లీగాలిటీలోకి వచ్చి అగ్రిమెంట్ సాకారం అయ్యి ఇంకా మనకు ఆ దేశానికి మధ్యలో ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయిన తరుణము. అందు గురించి దీనికి అంత ఇంపార్టెన్స్. అందు గురించే మోడీ గారు ఇండియన్ డయాస్పోరాతో వాళ్ళ ప్రధానమంత్రిని కూడా, అల్బనీస్ గారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సో అక్కడ ఉన్న రెస్పాన్స్ అదంతా ఇక మనందరం టీవీలలో దానిలో చూసాము. చాలా అద్భుతమైన రెస్పాన్స్. ఎవ్రీవన్ ఈజ్ చీరింగ్. అయితే ఫండమెంటల్గా మన దేశానికి ఉపయోగపడే 3 విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి, నేను ఇందాక చెప్పినట్టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. సో అది చాలా చాలా ఉపయోగం. ఎవరికి ఉపయోగము? ఎంఎస్ఎంఈస్కి ఉపయోగం. ఎవరికి ఉపయోగము? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఉపయోగం. ఎవరికి ఉపయోగం? ఎందుకంటే మనము ఆస్ట్రేలియాతో చాలా అంటే కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి బాగా ఉపయోగపడే కాంపోనెంట్స్ మనము ఆస్ట్రేలియాకి పంపిస్తూ ఉంటాం. దాంతోపాటు కొంత ఎంఎస్ఎంఈస్ డైరెక్ట్గా ఉపయోగపడే కొన్ని కాంపోనెంట్స్ కూడా పంపిస్తాం. రెండోది డిఫెన్స్ రంగంలో. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి మనము యురేనియం కానీ మన న్యూక్లియర్ వార్ హెడ్స్కి కావాల్సిన ఎన్రిచ్డ్ యురేనియం కావచ్చు, లేకుంటే స్మాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ దానికి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నదో స్మాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కోసం కావాల్సిన టెక్నాలజీ కావచ్చు, ఆ న్యూక్లియర్ ఎన్రిచ్డ్ యురేనియం కావచ్చు, అది మనం వాళ్ళ నుంచి తీసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. మూడో విషయం ఏంటంటే వెరీ వెరీ క్లియర్గా ఈరోజు నాట్ ఓన్లీ ట్రేడ్ ఎకానమీ, ఈరోజు స్పోర్ట్స్ ఎకానమీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆస్ట్రేలియా, ఇండియా ఆల్మోస్ట్ సిమిలర్ గేమ్స్లో మనం ఆడుతూ ఉంటాం. హాకీ కావచ్చు, తర్వాత క్రికెట్ కావచ్చు. ఆస్ట్రేలియాలో అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ వారి మాటలలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం భారతదేశంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కల్చరల్లీ ఇంపార్టెంట్ హెరిటేజ్ స్టేడియం మెల్బోర్న్లో ఉందని మెల్బోర్న్ గురించి మాట్లాడారు వారు. సో ఈ స్పోర్ట్స్ ఎకానమీ పైన, స్పోర్ట్స్ రిలేషన్షిప్ పైన కూడా వారు మాట్లాడడం జరిగింది. సో ఈ 3 విషయాలు భారతదేశానికి, ముఖ్యంగా భారతదేశ ప్రజలకు ఉపయోగపడే అంశాలు. సో ఇది ఈ ఆస్ట్రేలియా విజిట్ అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకు అంటే దీని గురించి. సార్, భారత్ అభివృద్ధి చెందుతున్న టాప్ 5 కంట్రీ కదా. మరి మెల్బోర్న్ ని మినీ ఇండియాగా మారుస్తామని అన్నారు. అంటే వలసల్ని ప్రోత్సహిస్తున్నట్లే కదా. మనది అభివృద్ధి దేశం, మనది టాప్ 5 దేశం అవుతున్నప్పుడు వలసల్ని ఎందుకు ప్రోత్సహించాలి? కరెక్ట్. అయితే ఈ ప్రశ్నకు కొంచెం నేను బ్యాక్ వెళ్తాను. ఈ ప్రపంచంలో అనేక దేశాలలో ఈరోజు అక్కడ ఉన్న డెమోగ్రఫీ, అంటే అక్కడ ఉన్న పాపులేషన్ ఓల్డ్ అయిపోతున్నది. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా చూడడానికి చాలా పెద్ద దేశం, అంటే భౌగోళికంగా చాలా పెద్ద దేశం, కానీ జనాభా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు? ఆస్ట్రేలియా మీరు చూసినట్టయితే ఓన్లీ పెరిఫెరీ అంటారు. ఆస్ట్రేలియా యొక్క ఆ సముద్రం దగ్గర ఉండే ప్రాంతాలు మాత్రమే సిటీస్ ఉంటాయి. మిడిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఏమీ ఉండదు. కంగారూలు, కుందేలు తప్పితే ఏమి దొరకదు మీకు. టోటల్ ఆస్ట్రేలియా అట్లాగే ఉంటుంది. సో మీరు ఏ సిటీని మీరు నేమ్ చేసినా కూడా అన్ని పెరిఫెరల్గానే ఉంటాయి. అది ఆస్ట్రేలియా యొక్క స్వరూపం. అటువంటి ఆస్ట్రేలియాకు ఈరోజు స్కిల్ డిఫిసిట్ ఉంది. వాళ్ళకు స్కిల్స్, సెమీ స్కిల్డ్ ఎంప్లాయీస్ లేరు అక్కడ. సో భారతదేశం నుంచి ఈరోజు మీరు కావాలంటే ఇంటర్నెట్లో వెళ్ళి మన ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఏంటంటే, మనము వివిధ దేశాలలో, ఇజ్రాయెల్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, మన డెమోగ్రఫిక్ డివిడెండ్ను ఉపయోగించి ఇక్కడ నుంచి యూత్ను అక్కడ వెళ్ళి వాళ్ళు పనిచేసుకునే విధంగా ఆ దేశానికి ఉపయోగపడుతుంది. మన దేశంలో నిరుద్యోగ సమస్య మనకు ఉన్నది కాబట్టి వాళ్లకు కూడా ఉపయోగపడే విధంగా చాలా పెద్ద ఇనిషియేటివ్ నడుస్తున్నది. మీరు ఇప్పుడు కొట్టి దానిలో ఏ జాబ్స్ ఉన్నాయంటే జపాన్లో ఈ జాబ్స్ ఉన్నాయి, ఇట్లా వచ్చేస్తాయి, శాలరీ కూడా వచ్చేస్తుంది, మీరు ఎట్లా అప్లై చేసాడో కూడా దానిలో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది
ఎంతో మంది వెళ్తున్నారు కూడా, చాలా మంది ఈ విషయం తెలిసిన వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. సో ఆస్ట్రేలియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఆస్పెక్ట్ లో కూడా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వారు రష్యాకి వెళ్ళినప్పుడు అదే మాట్లాడారు. మీకు జ్ఞాపకం ఉంటే రష్యాకి వెళ్ళినప్పుడు మోడీ గారు ఏం చెప్పారు, 5 లక్షల మంది నెక్స్ట్ 5 years లో 5 lakh ఇండియన్స్ విల్ కమ్ అండ్ వర్క్ ఇన్ రష్యా అని చెప్పారు. ఆ తర్వాత జపాన్కి వెళ్ళినప్పుడు అదే మాట్లాడారు. ఈ రోజు ఆస్ట్రేలియాలో కూడా అదే మాట్లాడడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన దేశంలో ఉండే నైపుణ్యం గల వర్కర్స్ ఉన్నారు ఇక్కడ, కానీ వాళ్ళకు సరైన అవకాశాలు పూర్తిగా రావట్లేదు. కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు మనలాంటి రాష్ట్రంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటే నిరుద్యోగ సమస్య చాలా పెద్దది ఇక్కడ, కానీ ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. సో మరి దేశంలో ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవద్దని లేదు కదా. సో అందు గురించే మోడీ గారు, ఈ దేశంలో ఉన్న బిడ్డలందరూ నా బిడ్డలుగా భావించే మోడీ గారు ఏం చేస్తారంటే, మన ప్రభుత్వం కాకున్నా, బీజేపీ పాలిత రాష్ట్రం కాకున్నా కూడా వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఈరోజు మన రాష్ట్రంలో ఎన్ని ఇనిషియేటివ్స్ చేస్తున్నాం మనం. సో కేంద్ర ప్రభుత్వం చేసేది. సో దానిలో ఈ నిరుద్యోగులకు అవకాశాల కోసం కూడా మీరు అన్న ఆస్పెక్ట్ లో ఆస్ట్రేలియా అది చాలా ఇంపార్టెంట్ రోల్. నిరుద్యోగ సమస్య తీసిండ్రు, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి సార్, సెంట్రల్లో ఉంది నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా. మరి మీరేం చేస్తున్నట్లు, దాని తర్వాత మనం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తున్నాను. గత 11 ఏళ్లుగా, అంటే 2015 నుంచి మీరు చూసినట్టయితే కొత్తగా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే కొత్త అకౌంట్, అంటే కొత్తగా జాబ్ వచ్చిన వ్యక్తి అకౌంట్ తీసుకుంటాడు. అది కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ లో, అన్ఆర్గనైజ్డ్ కాదు, ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఎవరైతే ఈపీఎఫ్ నమోదైనారో దాని అర్థం ఏంది అంటే కొత్తగా ఒక జాబ్ క్రియేట్ అయింది ఆర్గనైజ్డ్ సెక్టార్ లో. అటువంటివి 17.8 కోట్ల మంది ఈ లాస్ట్ 11 ఏళ్లలో కొత్త ఈపీఎఫ్ అకౌంట్ తీసుకున్నారు. అంటే ఈ 17.7 అంటే 17,80,00,000 మందికి కొత్తగా జాబ్స్ వచ్చినట్టే కదా. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అవును, అంటే ఇప్పుడు రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ కావచ్చు, లేకుంటే రైల్వే పోలీస్ ఫోర్స్ కావచ్చు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కావచ్చు, యూపీఎస్సి సెలక్షన్ కావచ్చు, లేకుంటే మన ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు. సో ఇట్లాంటివి అన్ని కలిపి ప్రతి రాష్ట్రంలో వివిధ టెస్ట్ల ద్వారా ఎంపికైన ఎవరైతే ఉద్యోగస్తులు, అంటే ఫ్రెష్గా జాబ్స్ వచ్చిన వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి రోజ్గార్ మేళా, ప్రధానమంత్రి రోజ్గార్ మేళా అని ప్రతి 2 నెలలకు ఒకసారి ఇప్పటికి 19 ట్రాంచీలు అయినాయి. 19 ట్రాంచీలలో ప్రతి రాష్ట్రంలో మీరు కావాలంటే, ఈ రాష్ట్రంలో 2 మినిస్టర్లు ఉన్నారు కదా మన కేంద్ర మంత్రులు, ఒకరు కిషన్ రెడ్డి గారు, 2 బండి సంజయ్ గారు, ఇద్దరు కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు. 300 మందికి 500 మందికి ఆ విధంగా రోజ్గార్ మేళలో అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. అంటే మేము బట్టి మాటలు మాట్లాడడం, మేము చాలా కేటగారికల్ గా పనిచేసే పార్టీ, మాది నిబద్ధతతో పనిచేసే పార్టీ, చిత్తశుద్ధితోనే తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల పనిచేసే పార్టీ. మాకు అవకాశం ఇక్కడ ఇవ్వలేదు, అయినా కూడా ఇక్కడ ప్రజల గురించి ఈ 12 సంవత్సరాల్లో 44,000 మందికి, ఇది రాసి పెట్టుకోండి, 44,000 మందికి రోజ్గార్ మేళాల ద్వారా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినాం. నిరుద్యోగ సమస్య గురించి భారత ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం చాలా కేటగారికల్ గా పనిచేస్తున్నారు. అయితే దీనిలో ఒక సమస్య ఏమొస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కానివి, అంటే సపోజ్ ఇప్పుడు తెలంగాణ ఇలాంటి చోట్ల వాళ్ళు అసలు సహకారం కూడా అందించట్లేదు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుందామంటే. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మనము ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇక్కడ ఉన్న బంగ్లాదేశీయులు లేకుండా రోహింగ్యాలు వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, వాళ్ళందరినీ పంపించేసేయాలి, ఎందుకంటే మన అవకాశాలను వాళ్ళు కొల్లగొడుతున్నారు, చాలా చోట్ల మన కాంపిటీషన్ వస్తున్నారు. ఇప్పుడు మన లేబర్ లాస్ ప్రకారం 390 రూపాయలు మినిమం ఇవ్వాలి, వానికి 200 రూపాయలనే వాడు లేబర్కి వచ్చేస్తున్నాడు. సో వీళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదేం ఆర్గనైజ్ సెక్టర్ కాదు, మన వానికి ఎవరు జాబ్ ఇవ్వాలి? ఇప్పుడు అలాంటి చేయమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒక్క మనిషి కూడా లేడర్ రాసిచ్చారు. రాచకొండ పోలీసు 4,985 మందిని మేము రోహింగ్యాలను గుర్తించామని వాళ్ళు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తారే. ఇంకో పక్క హోంమంత్రి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారేమో అసలు ఆపరేషన్ సింధు సమయంలో ఇక్కడ ఎటువంటి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఎవరు లేరు అని రాసిచ్చారు. అంటే ఇలా సహకారం అందించకుంటే మరి నిరుద్యోగుల మన దేశ పౌరులు, దేశంలో చదువుకున్న బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలు, వాళ్ళ పరిస్థితి ఏంది? అంతే కదా. ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు బెంగాల్లో ఏ సమస్య వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బార్డర్ క్రాస్ చేసి ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అందరూ మేము తక్కువ డబ్బులకే పనిచేస్తామంటే అక్కడ సమస్య ఎంత తీవ్రంగా అయిపోయిందంటే అసలు ఉన్న వాళ్ళకు జాబ్స్ లేని పరిస్థితి వచ్చేసింది. యువత అందు గురించి రోడ్ల మీదకి వచ్చారు. అందు గురించే భారతీయ జనతా పార్టీని 208 సీట్లలో గెలిపించారు. సో
సో రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతున్నది. నిరుద్యోగ సమస్యనే మెయిన్ ఎఫెక్ట్ 100%. ఎందుకంటే యువకులు ఈ రోజు దాదాపు మీకు 2 విషయాలు చెప్తాను యశోద గారు. ఒకటి రీయింబర్స్మెంట్ సమస్య. ఫీజ్ రీయింబర్స్మెంట్ విషయంలో ఈ రోజు దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఇమీడియట్ గా పాస్ అయిన విద్యార్థులు, అంటే పాస్ అయిన తర్వాత అతను నిరుద్యోగ అయిపోతారు. వాళ్ళ పరిస్థితి ఎంత ఆగమ్య గోచరంగా ఉన్నదంటే, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మీరు థియేటర్ లోపలికి రావడానికి ఫ్రీ, కానీ మీరు బయటకు వెళ్ళడానికి మాత్రమే ఫీజు, మీరు డబ్బులు కట్టాలి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు పాలసీ మేకింగ్ అట్లా ఉంటుంది. హైకోర్టు ఏం చెప్పింది సార్? హైకోర్టు తీర్పు ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తుంది. నిన్ననే హైకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టులో వీళ్ళందరూ కేసు వేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చెప్పింది హైకోర్టు, మీరు అసలు విద్యార్థుల దగ్గర నుంచి ఎటువంటి, అంటే వాళ్ళని ప్రెజర్ చేసి మీరు డబ్బులు తీసుకోవద్దని చెప్పింది. ఈ రోజు ఏం చెప్పిందంటే, అంటే నిన్న ఈ రోజు పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే, మీరు ఫస్ట్ జూలై 31 లోపు, అంటే తెలంగాణ ప్రభుత్వము జూలై 31 లోపు పూర్తిగా 100% పాత బకాయిలు ఇవ్వాలి. ఆగస్ట్ 15 లోపు ఇప్పుడు ఫ్రెష్ గా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి అని చెప్పింది. ఇవ్వని పక్షంలో ఏం చేయాలని చెప్పింది అంటే, ఇవ్వని పక్షంలో మీరు స్టూడెంట్స్ దగ్గర వాళ్ళను ప్రెజర్ పెట్టి తీసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఇప్పుడు ఒక పేద విద్యార్థి ఎక్కడనో గ్రామీణ ప్రాంతం నుంచి, జగిత్యాల జిల్లా నుంచో, నాగర్ కర్నూలు జిల్లా నుంచో, హైదరాబాద్లోనో లేకుండా రంగారెడ్డి జిల్లాలోనో వచ్చి చదువుకునేటప్పుడు గవర్నమెంట్ ఏం ఆశపడుతున్నది, మీకు ఏం భయపడకండి, మీకు ఫీజు రీయింబర్స్ పే చేస్తాము, స్కాలర్షిప్ ఇస్తామని చెప్తున్నది. పాపం కష్టపడి చదువుకొని కొన్ని మార్కులు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యేటప్పుడు ఏంది, కాలేజీ యాజమాన్యము ఫీజు రీయింబర్స్మెంట్ కాబట్టి ఇచ్చేస్తున్నారు సీటు. కరెక్ట్ గా టైంకు గవర్నమెంట్ ఏమో డబ్బులు ఇస్తలేదు, రేవంత్ రెడ్డి గారు పైసలు ఇస్తలేడు. వాళ్ళనేమో ఈ యాజమాన్యం ఊరుకుంటుందా? ఖచ్చితంగా ప్రెజర్ పెడుతుంది. టీసీ ఇవ్వదు, హాల్ టికెట్ ఇవ్వదు, ఎగ్జామ్స్ రానివ్వదు. సో వాళ్ళు అప్పుడు తల్లి గాజులో లేకుంటే భూమియో లేకుంటే ఏదో ఒకటి అమ్మయో లేకుంటే తాకట్టు పెట్టో తీసుకొచ్చి, అంటే ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్ తరం గురించి మన సెంటిమెంట్ ఏముంటుంది, ఇప్పుడు నాకైనా పిల్లలు ఉన్నారు, ఎవరు పిల్లలు ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఏదైనా చేస్తాం. సో అలా ఈ రోజు అనేక మంది ఫ్యామిలీస్, లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అంటే నీకు ప్రభుత్వం చూడండి, మీరు 2018లో 2019లో 2020లో అప్పుడు బకాయి పెడితే ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయిందండి? 8 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మీరు ఫీజు బకాయిలు ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కాలేజీలో అయితే నాశనం కావాలి, లేకుంటే స్టూడెంట్స్ యొక్క కుటుంబాలు రోడ్ల మీద పడాలి. మీకు వడ్డీ అయిపోతుంది. అప్పుడు ఒక 30,000 ఉందనుకోండి, ఇప్పుడు 30,000కు ట్రిపుల్ అయి ఉంటుంది కదా, 90,000 అయి ఉంటుంది కదా వడ్డీ. మనకేమి బ్యాంకులో 6%, 5% ఇవ్వరు కదా, రైట్? వాడు బయట తీసుకొచ్చి కట్టాలి ఆ స్టూడెంట్. సో ఆ విద్యార్థుల పరిస్థితి ఏంది? కనీసం రేవంత్ రెడ్డి గారు నేను ఏదో ఆయన మనవనికి ఆయన పూరీలు పోషించిందంట, మరి నీ మనవడు ఎట్లనో ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళ మనవళ్ళు, కొడుకులు, బిడ్డలు కూడా అటువంటి వ్యక్తులే కదా. నీకు ప్రేమ ఉన్నట్టు లేక ఒక్క వీడియో వస్తే మేడం, ఆయన పూరీలు పోయినాయండి, ఆయన ముఖ్యమంత్రి. సో ఆయన మనవనికి పూరీలు పోయించినంత మాత్రాన నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా పిల్లల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఆ సీట్లో ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆయన ఎన్నెన్నో పూరీలు వేయించుకున్నాడు, మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు కదా. ఈ రాష్ట్రంలో మిగతా కుటుంబాల పరిస్థితి ఆలోచించాలి కదా. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? నీకు ఇవ్వాల్సిన సమయంలో నీకు ఇచ్చే బాధ్యత ఉన్నది. రీయింబర్స్మెంట్ ఇస్తా అని చెప్పినావు నువ్వు చెప్పు, బయటకు వచ్చి నేను రీయింబర్స్మెంట్ ఇవ్వా, నా వల్ల కాదు, నా చేత కాదని చెప్పు. అప్పుడు స్టూడెంట్స్ కు ఒక ఆప్షన్ ఉంటది కదా, జాయిన్ కావాలా వద్దా. ఇప్పుడు మీరే సపోజ్ నా దగ్గర డబ్బులు లేవు మేడం, నా కొడుకు దగ్గర కూడా డబ్బులు లేవు, సో నేను జాయిన్ చేస్తానా లేకుంటే అతను ఇంకో పనిలో పెట్టిస్తానా అనేది అది నా కుటుంబం యొక్క నిర్ణయం కదా. నువ్వు ఇస్తా అని ఆశ చూపి అతని చివరికి వచ్చి జాయిన్ అయిన తర్వాత, చదువుకున్న తర్వాత కరెక్ట్ గా ఎగ్జామ్ రాసే వేలకు వచ్చేసరికి హాల్ టికెట్ ఇవ్వకుండా, సర్టిఫికెట్ ఇవ్వకుండా అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు దాదాపు 20 లక్షల మంది అంటే విద్యార్థులు కోర్సు కంప్లీట్ అయిపోయి, అంటే 4 సంవత్సరాల కోర్సు కంప్లీట్ అయిపోయింది, కానీ కంప్లీట్ అయిపోయిన సర్టిఫికెట్ లేదు. అటు ఉద్యోగానికి వెళ్ళలేడు, ఇటు ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయలేడు. ఒక రూల్ ఏదో ఉన్నట్లుంది కదా. మీరు ఒక్కటే మాట చెప్పి కంక్లూడ్, ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చిందంటే వీళ్ళందరూ కూడా ఈ మన ఊబర్లు తర్వాత ర్యాపిడోలు చేసుకొని, అంటే చాలా హై మార్క్స్ సంపాదించే కెపబిలిటీ ఉండి, నైపుణ్యం ఉండి, చదువుకొని పేద విద్యార్థులు వాళ్ళందరూ, వాళ్ళకి ఇప్పుడు హాల్ టికెట్ ఇవ్వలేదు, లేకుంటే టీసీ ఇవ్వలేదు. వాడు ఎక్కడ జాబ్ చేస్తాడు? ఇప్పుడు టీసీఎస్ అట్లాంటి వాటిల్లో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం మూలన వాళ్ళందరూ ఇట్లా ఈరోజు ఊబర్లలో ఉన్న చిన్న చిన్న గిగ్ ఎంప్లాయీస్ అంటారు, అట్లా చేసుకోవాల్సిన అక్కర ఉన్నది. ఎందుకు తెలంగాణ భవిష్యత్తుతోని గేమ్స్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ప్రశ్నిస్తున్నాం మేము.
ఎందుకు మీరు గేమ్స్ ఆడాలి, ఎందుకు డ్రామాలు వేయాలి? మీరు బరాబర్ చెప్పండి, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను రీఇంబర్స్మెంట్ ఇవ్వలేను. ఫైనల్గా అదే వస్తుంది లాస్ట్కు. అంతే అంటారా? ఆయన చేతనైతే లేదు మేడం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు చూశాం కదా, ఆయనకు ఏమాత్రం ఎఫిషియన్సీ ఉన్నా ఇప్పటి వరకు ఆయన చెప్పిన దానిలో కనీసం 1% అయినా పనిచేయాలి. 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తాను మహిళలను. పోనీ నేనన్నా 1,00,000 మంది పేర్లు ఇవ్వండి సార్, నేనే బుక్ కొట్టించి ఇంటింటికి వంచుతా అని చెప్పిన. మరి ఇప్పటి వరకు మరి ఒక 10 మంది పేర్లు కూడా ఇవ్వలేదు కదా ఆయన. ఉట్టిగానే ఎల్లమ్మ మల్లమ్మ అంటున్నాడు తప్పితే నిజంగా నువ్వు 1,00,00,000 మందిని 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా అనే దానిలో ఒక 10,000 మంది లిస్ట్ రిలీజ్ చేయి. శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఎట్లా అలవాటే కదా, అసెంబ్లీ సాక్షి ఇప్పుడు ఎట్లా మాన్సూన్ సెషన్ ఉంది కదా, ఫస్ట్ అదే సార్ ఇంతమంది మహిళలను నేను కోటీశ్వరుని చేసిన, ఒక 10 మంది పేర్లు చెప్పమానండి. ముద్ర లోన్స్ అవి ఇవి బాగా మహిళలకు ఉపయోగపడుతున్నాయి కదా సార్. ఇప్పుడు మామూలుగా జనరల్ గా అవి నమ్ముకుని ఉన్న వాళ్ళ లేడీస్, ఇప్పుడు మీరన్న ఈ నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు నేను వింటున్న దాని ప్రకారం మాత్రం యూరియా ఒకటి, రైతుల సమస్య ఒకటి, ఇది బాగా నెగిటివ్ లో నడుస్తోంది. యాప్ వాడకం రాకపోతే అది బాధ్యత ఎవరు తీసుకోవాలి, ఆ సమస్య పరిష్కారం ఎవరు చేయాలి అనేది ఒక పాయింట్ అయితే, రైతుల ఎఫెక్ట్ తాకుతుంది అనేది మాత్రం ఒక రెగ్యులర్ టాపిక్ లో వింటున్నదే. ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఆ స్థాయిలో, సెంట్రల్ నుంచి కొంచెం లబ్ధి పొంది స్టేట్ నుంచి ఏ లబ్ధి మాకు లేదు అనుకునే మహిళలు, వీళ్ళందరూ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా నెక్స్ట్? 100% అండి. ఈరోజు ప్రజలు రోజువారీగా బయటకు వచ్చి మాట్లాడరు మేడం. వాళ్ళు ఏంటంటే ఒకసారి ఒక విషయాన్ని చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ఒక వ్యక్తి పైన, ఈ వ్యక్తి నమ్మదగ్గ వ్యక్తే కాదా. సో రేవంత్ రెడ్డిని నమ్మిర్రు. ఎప్పుడు 2023 కన్నా ముందు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను ఇంటికి పంపించాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఓకే ఈయన కాంగ్రెస్ పార్టీ కొంచెం అప్పుడు ఏదో మాటలన్నీ మసి ఊసి మారేడుకాయ చేసే మాటలన్నీ చెప్పారు కదా, ఆ మాటలను కొంత నమ్మారు. నమ్మిన తర్వాత ఏం జరిగింది, కేవలం 2.5 సంవత్సరాల్లో, కేవలం 30 నెలల్లో ఈయన అసలు స్వరూపం బయటపడ్డది. మాస్క్ తొలగిపోయింది. ఇప్పుడు సో మాస్క్ తొలగిపోయిన తర్వాత రాక్షసుడు బయటకు వచ్చేసిండిగా. రాక్షసుడు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైపోతున్నది, మహిళలకు ఏమి చేయలేదు కదా ఇప్పటి వరకు. మహాలక్ష్మి నాడు 2,500 కాదు, ఒక 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తారా, అది ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు. ఆ లిస్ట్ ఏందో ఒకసారి చూస్తే నేను కూడా చూద్దాం అనుకుంటున్నా, జన్మధన్యం అవుతుంది. మూడోది రైతుల పరిస్థితి ఏంటంటే మేడం, ఒక రైతుకి ఏం కావాలి మేడం, 2 రిక్వైర్మెంట్లు ఉంటాయి. తను పండించిన ధాన్యము వెంటనే కొనేసి డబ్బులు వస్తే ఆ రైతు చాలా చాలా ఆనందపడతాడు. అంతే. 2, అతని భూమి గురించో లేకుంటే అతనికి సంబంధించిన ప్రాపర్టీ గురించో వివిధ గవర్నమెంట్ అధికారుల దగ్గరికి ఆయన పోకుండా ఉండాలి. ఆయన హక్కు, ఆయన భూమి ఆయన హక్కు కదా. ఈ 2 కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఏప్రిల్ 4వ తారీఖు ధాన్యం వస్తే మే 10వ తారీఖు ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తే ఒక 36 రోజులు ఒక రైతు వెంకటయ్య అనే ఒక రైతు నెక్కొండలో వరంగల్లో 36 రోజులు మార్కెట్ యార్డ్ లో వెయిట్ చేసి చనిపోయిందండి. అది ప్రభుత్వ హత్య అనరా? రేవంత్ రెడ్డి గారు చేసిన హత్య అనొద్దా చెప్పండి? రైతులు నీకు ఏదో గంట 2 గంటలు 2 రోజులు సరే 36 రోజులు వెయిట్ చేసి ఉండండి. అసలు ఏ లాజిక్ ప్రకారం అది యాక్సెప్టబుల్ చెప్పండి? 36 రోజులు ఒక రైతు ఒక మార్కెట్ యార్డ్లో వెయిట్ చేస్తున్నాడు పొద్దున మాపు రాత్రి అంటే మరి అతని పరిస్థితి ఏందండి? అతను ఏమన్నా హోటల్ రూమ్లో ఉండి వస్తాడా? ఎక్కడ పడుకుంటాడు అతను? నీకు ఆలోచించే పరిస్థితి లేదా రేవంత్ రెడ్డి గారికి? ఆయనను ఒక 2 రోజులు మార్కెట్ యార్డ్లో పడుకోమనండి ముఖ్యమంత్రి గారిని, తెలుస్తుంది ఆయనకు సంగతి. ఆయనకు రైతులు అంటే చులకన, ఏమవుతుందిలే ఆయనే పడుకుంటాడు, ఆయన పోతాడు. ఇంకా ఇప్పుడు యూరియా యాప్ వాడకం రాక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఈ సమస్యని ఎవరు ఓన్ చేసుకోవాలి? ఈ సమస్య తీర్చాల్సింది ఎవరు సార్? ఆ సమస్య తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళే తీర్చాలి. ఈ ప్రాబ్లం క్రియేటర్ ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా. రాష్ట్ర ప్రభుత్వము తెలివి తక్కువతనంతో, తెలివి లేకుండా ఏం చేసింది, సడన్ గా తీసుకొస్తే తాంబూలాలు ఇచ్చిన తన్నుకు చావండి అని ఒక యాప్ తీసుకొచ్చి వాళ్ళ మొహాన కొట్టేసింది. దాని అవగాహన ఎట్లా తీసుకొస్తారు? యాప్ తీసుకురావడము, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం తప్పు కాదు మేడం, కానీ అది ఎవరి దగ్గరికి రావాలి? ఇప్పుడు యాప్ ఎవరి దగ్గర ఉండాలి? యూరియా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఇవ్వాలి యాప్ యాక్చువల్గా. ఇప్పుడు మీకు సపోజ్ మీరున్నారు, ఎగ్జాంపుల్ మీరు ఆ డీలర్ అనుకుందాం, నేను రైతు అనుకుందాం, నాకు తెలియదు యాప్ ఎట్లా వాడాను. నేను ఆ ఊర్లోనే ఉంటారు కాబట్టి అన్న రేపు ఇస్తావా యూరియా అని అడుగుతాం. యాప్లో చూసి అది చెప్పాలి, ఇది నీ స్లాట్ బాబు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులలో స్లాట్లు ఎవరు బుక్ చేస్తున్నారు? ఎవరిది వాళ్ళే బుక్ చేసుకుంటున్నారా? స్లాట్ బుకింగ్ తర్వాతనే కదా నువ్వు ఆ టైంకి వెళ్తున్నావు. మరి అట్లనే యూరియాకి స్లాట్లు ఇవ్వు. అంటే దళారీ వ్యవస్థ వద్దు అని మీరు ప్రతి రైతుకి ఖాతా నేరుగా అందేలాగా డబ్బులు వేయడం తీయడం ఇదంతా రైతుకు అందుబాటులో ఉండాలని
సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకొస్తేనేమో అది కరెక్ట్ అంటున్నారు. ఈ యూరియా యాప్ విషయంలోనే రాష్ట్రాన్ని మీరు దుయ్యబడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి? ఇప్పుడు యశోద గారు, పిఎం కిసాన్ ఉంది, అంటే కిసాన్ సమ్మాన్ నిధి డైరెక్ట్ గా 6,000 రూపాయలు రైతు ఖాతాలో డబ్బులు వస్తాయి. ఏ రైతు ఎప్పుడు కూడా రైతు, మీరు కావాలంటే చూడండి, ఏ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి కూడా ఏ టీవీలో డిబేట్ కూడా జరగదు. కానీ రైతు భరోసా వస్తున్నదంటే రావడానికి ముందు 10 రోజులు, వచ్చిన తర్వాత 10 రోజులు కంటిన్యూస్ గా మీడియాలో చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? సడన్ గా అయితే 1 ఎకరం వాళ్ళకి ఇస్తా అంటారు, లేకుంటే 2 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తా అంటారు. ఏంది డ్రామా? మీరు ఇస్తా అంటే బరాబర్ ఇవ్వండి. ఇప్పుడు మేము ఇస్తున్నాం 6,000, మేము 6,000 ఇస్తా అని చెప్పినాం. ఈ రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు తక్కువని ఆ టైం డేట్ దాటంగానే, ఇప్పుడు జూలై 1వ తారీఖు అందరికి వచ్చేస్తాయి. అసలు అది న్యూస్ అవసరమే లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, రైతు భరోసా ఇస్తున్నామంటే ఒక పెద్ద సభ పెట్టి, పోనీ ఎంతమందికి ఇస్తున్నాడు ఆయన? కరెక్ట్ గా 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఎంతమందికి ఇస్తున్నాడు అంటే 9,000 కోట్లు ఇవ్వాల్సిన లెక్క ఉంటే 1,800 కోట్లు, 2,000 కోట్లు చేతులు చూపుతున్నాడు. ఇప్పటికి ఇది 7 సీజన్లు అయినాయి కదా. 7 సీజన్ 4 సీజన్లు ఎగ్గొట్టిండు, 3 సీజన్లు ఇచ్చిండు. ఆ 3 సీజన్లు కూడా పూర్తిగా ఇచ్చిండా అంటే పూర్తిగా ఇవ్వలేదు, సగం పనులు. సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ పని చేసినా కూడా ఒక లాజికల్ కంక్లూజన్ లేకుండా, ఒక పూర్తి స్థాయి నిబద్ధతతోని చిత్తశుద్ధితో చేసే ఆలోచన కానీ ఆ ఇంటెన్షన్ కానీ లేదని కనబడుతున్నది. ప్రజలకు అది అర్థమైపోయింది. ఈ వీళ్ళ వల్ల కాదు, 100% మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కారు మోడీ గారి నాయకత్వంలోనే ఇక్కడ బీజేపీ వస్తేనే మాకు వేరే, ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలలో ఎంత అభివృద్ధి చెందుతున్నది, ఏ విధమైన ఇనిషియేటివ్స్ వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. బీహార్, యూపీ లాంటి చోట 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి మేడం. తెలంగాణలో 2వ ఎయిర్పోర్టే రాలేదు. 9.5 సంవత్సరాలు కేసీఆర్ ఇట్లానే టైం పాస్ చేసిండు. అక్కడ ల్యాండ్ ఇస్తా, ఇక్కడ ల్యాండ్ ఇస్తా, ఖతం అయిపోయింది. ఈయన 2.5 సంవత్సరాల నుంచి ఈయన అట్లనే టైం పాస్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ మామ్నూర్ ఎయిర్పోర్ట్, అక్కడ ఇటు సైడ్ నుంచి ఇస్తా, లేకుంటే అటు సైడ్ నుంచి ఇస్తా. ప్రతి మీటింగ్ లో కొత్త ప్రణాళిక తీసుకొని వస్తాడు. ఆదిలాబాద్ దాని గురించి ప్రతిసారి కొత్త ప్రణాళిక తీసుకొని వస్తాడు. మరి ఎట్లా జరుగుతుంది మేడం? ప్రతి విషయం అంతే. ఏమన్నా అంటే నేను ఓపెన్ లెటర్ రాస్తా, తొడగొడతా, నాకు అదేంది, నేను ఢిల్లీ వస్తాను, నాకు అపాయింట్మెంట్ ఇప్పి. ఒక సీఎం మాట్లాడాల్సిన స్థాయి మేడం అది. సీఎం అట్లా అడుక్కుంటాడా? సీఎం ఏం చేయాలి? ఒక సెంట్రల్ మినిస్టర్కు మెయిల్ పెట్టాలి, లేకుంటే ఫోన్ చేసి అడగాలి, వాళ్ళ ఆఫీస్కు చెప్పాలి, నేను ఇట్లా వస్తున్నా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని. ఓపెన్ లెటర్లు, అది కూడా అసలు అతుకుల బొంత ఓపెన్ లెటర్. జూన్ 15వ తారీఖు ఏం మాట్లాడతాడో, జూలై 4వ తారీఖు అసలు దానికి సంబంధం లేని మాటలన్నీ ఓపెన్ లెటర్ రాస్తాడు. మీకు డైరెక్ట్ గా బీజేపీకి కాంగ్రెస్ తో ఉన్నంత శత్రుత్వం రేవంత్ తో కనిపించదు. ఎందుకంటే మోడీ కూడా మొన్న స్వయంగా మోడీ దేశ ప్రధాని అయ్యుండి ఒక సీఎం తోటి నువ్వు ఆహ్వానించే విధంగా పార్టీలోకి మాట్లాడడం ఇంకే సీఎం దగ్గర అయితే నేను నాకున్నంత నాలెడ్జ్ లో చూడలేదు. సో సాఫ్ట్ కార్నర్ మోదీ దగ్గర నుంచి మీ వరకు కూడా రేవంత్ మీద ఉంటది. కాకపోతే శత్రుత్వం అంతా కాంగ్రెస్ పార్టీతో ఉంటది, సెంట్రల్ లెవెల్లో ఉంటది. స్టేట్ లెవెల్లో మీకు అంత శత్రుత్వం ఏం లేదు అనే టాక్ వినిపిస్తుంది. పొలిటికల్ అనలిస్టులు కూడా చాలా మంది అంటున్న మాటే. ఏమంటారు మరి మీరు? అది శుద్ధ తప్పు అంట. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రోజుల సంబంధం మేడం? ఎన్ని రోజుల సంబంధం? ఆయన 2021 లేకుంటే 2020లోనో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, అంతే కదా. అప్పుడే పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. అంతకుముందు ఏ పార్టీలో ఉండే? టీడీపీ పార్టీలో. అంతకుముందు ఏ పార్టీలో ఉండే? టీఆర్ఎస్ పార్టీలో. అంతకుముందు ఏ పార్టీలో నాకు తెలియదు. సో ఆయన 4 పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి ఒక నిబద్ధత గానీ, ఒక సో ఆయన ఆటలు అరటిపండు లెక్క. ఇప్పుడు ఆయన ఏంది, సడన్ గా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి, ఆయన ఏ పార్టీలో వెళ్తాడో ఆయనకు తెలియదు, ఆ పార్టీకి తెలియదు. సో అటువంటి వ్యక్తి గురించి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజికల్ పార్టీ. కాంగ్రెస్ యొక్క ఐడియాస్ను మేము విమర్శిస్తాం. కాంగ్రెస్ యొక్క లేఖితనాన్ని వాళ్ళు చేసిన అధ్వాన్నమైన పరిస్థితి, దేశాన్ని ఎంత దారుణమైన పరిస్థితిలోకి తీసుకొచ్చారో దాన్ని మేము ఎండగడతాం. కానీ రేవంత్ రెడ్డి గారు అడ్డిమారి గుడ్డి దెబ్బలో సీఎం అయింది. ఆయన ఓ పెద్ద బ్రహ్మ. మీరు ఇందాక అద్భుతమైన, అదంతా అసలు శుద్ధ తప్పు. ఆయన మరి ఏం విజయాలు ఒక 2-3 చెప్పండి, నేను వింటా. నేను గత 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పొలిటికల్ అబ్జర్వర్ గా ఉన్న, 13 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. నేను మీకు 2 విషయాలు చెప్తాను. నేను చాలా కేటగిరికల్ గా చెప్తున్న విషయం. 2023 డిసెంబర్ 1వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. 3వ తారీఖు ఈయన చీఫ్ మినిస్టర్ గా డిక్లేర్ అయింది, రైట్. 2023 డిసెంబర్ 2వ తారీఖు వరకు ఈయన కంటే బట్టి విక్రమార్క గారి పాపులారిటీ ఎక్కువ, సోషల్ మీడియాలోనైనా బయటనైనా. అసలు నార్త్ తెలంగాణకు వెళ్తే ఈయన ఎవరో కూడా తెలియదు.
పలానా రేవంత్ రెడ్డి అంటే అని తెలుసు అంతే. ఈయన సడన్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యాచురల్ గా మిషనరీ కానీ మీడియా కానీ అంతా ఆయన మాటలనే ఎక్కువ చేస్తుంది కదా. సో న్యాచురల్లీ అట్లా పాపులారిటీ వచ్చింది ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. బట్ ముఖ్యమంత్రి కాకముందు మీరు ఒక్కసారి అప్పటి పేపర్లు కానీ అప్పటి వీడియోలు కానీ అప్పుడు ఆయన ఇప్పుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు ఉన్న వీడియోస్ అవన్నీ చూడండి. అసలు ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందిగా. ఇప్పుడు ఎందుకు 2 ఎలక్షన్స్ చెప్తాను నేను మీకు. హుజూరాబాద్ ఎలక్షన్, రైట్, కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేసింది కదా. ఎక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ? 3,000 ఓట్లు వచ్చినాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్. ఆయన నిజంగా అద్భుతాలు సాధించేది ఉంటే ఎవరైనా, ఇప్పుడు నేను ఫస్ట్ ఐఐటిలో జాయిన్ అయిన ఫస్ట్ ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, నేను ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతానండి, రైట్. మరి ఆయన ఏం చేయాలి మేడం? ఫస్ట్ ఎలక్షన్ ఏం చేసిండు ఆయన? 3,000 వెళ్ళిండు, ప్రెస్ మీట్ పెట్టిండు, మాకేం సంబంధం లేదని వెళ్ళిపోయిండు. అంటే తోక ముడిచి పారిపోయిన ఉత్తర కుమారుడు రేవంత్ రెడ్డి నిజంగా చెప్పాలంటే, అంతే కదా. ఇప్పుడు నీ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ నువ్వు ఎంత గట్టిగా ఫైట్ చేయాలి, రిజల్ట్ పక్కన పెట్టండి. ఫైట్ చేసిండా? ఒకటే ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, తోక ముడుచుకొని పారిపోయిండు, రైట్. తర్వాత సడన్ గా ఏమైందంటే, ఎప్పుడైతే మీకు ఒక రకమైన అంటే కేసీఆర్ పైన ప్రజలలో విపరీతమైన ద్వేషం ఏర్పడ్డదో, అంటే వ్యతిరేకత నుంచి ద్వేషంగా మారిపోయిందో, ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఇంటికి పంపించాలని డిసైడ్ అయిపోయారు పబ్లిక్. ఇంకా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పాత మిషనరీ కావచ్చు, పాత నాయకులు కావచ్చు, అందరు తెర మీదకి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేనేం దాన్ని కాదంటలేను, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి. కానీ వీరి వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందని వీరికి ఏదో స్పెషల్గా క్రెడిట్ ఇవ్వాల్సింది అయితే 100% లేదు. ఎందుకంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ ఎలక్షనే ఆయన ఎంత పిరికోడో, ఎంత తోకు ముడిచి పారిపోతాడో తెలిసిపోయింది అందరికీ. కొంతమందికి మర్చిపోయి ఉంటారు అంతే, నేను యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే అందరికి తెలుస్తుంది కదా. ఇప్పుడు 2021 జూలై, ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఎప్పుడు జూన్లో అయిండు, రైట్. జూలైలో ఈటల రాజేందర్ గారు రిజైన్ చేసిర్రు, ఎలక్షన్ వచ్చింది. మరి నీ పిసిసి ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ ఎలక్షనే నువ్వు 3,000 ఓట్లు వచ్చినాయి. సరే రిజల్ట్ పక్కన పెట్టండి, నువ్వు కనీసం అక్కడ ఫైట్ చేసినావా? చేయలేదు కదా, తోక ముడిచి పారిపోయి వచ్చినావు కదా. మరి నువ్వేం పెద్ద అద్భుతమైన విజయాలు సాధించినావు అని మనం అతన్ని ఎట్లా అంత పెద్ద క్రెడిట్ ఇస్తాం? అద్భుతమైన విజయాలు ఎవరు సాధిస్తారంటే మేడం, నిజమైన ధీరులు. ఓడిపోతాం అని తెలిసి కూడా ఫైట్ చేసేటోళ్ళు ఉంటారు అండి, వాళ్ళు ధీరత్వంతో ఉంటారు. ఇదంతా అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్. ఇదంతా 3 కార్పొరేషన్లు అయినాయి సార్. హైదరాబాద్ మజ్లిస్ పక్కా అంటున్నారు, ప్లస్ సైబరాబాద్ కాంగ్రెస్ గెలుచుకుంటుంది అంటున్నారు. మల్కాజిగిరి మీకా బీఆర్ఎస్ కా? ఎంత హోప్ ఉంది మీకు? అసలు మీరు అడిగే ప్రశ్ననే సెకండ్ లేయర్ ప్రశ్న. అంతే అంటారా? ఈ మూడు కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. కంప్లీట్ వేవే లేదు కదా సార్. 100% మేము గెలిచిపోతున్నాం. మా కార్యకర్తలు ప్రతి బూత్ లో పనిచేస్తున్నారు. మా కార్యకర్తలు ప్రతి బూత్ లో ప్రతి వ్యక్తిని, ప్రతి ఇంటిని, ప్రతి కీ ఓటర్ను కలుస్తున్నాం. మేము ఈరోజు ప్రజల నుంచి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఉన్నదంటే, మీరు వస్తే మేము వెంటనే ఓటేస్తాము అని రెడీ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఈ పార్టీని చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఇది ఫస్ట్ టైం కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఓన్లీ డేట్ మారింది, రైట్. కానీ ఈ ప్రాంత ప్రజలు 10 సార్లు గెలిపించారు కదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని. మరి 10 సార్లు గెలిపించిన పార్టీ అప్పుడు ఎటువంటి అధ్వానమైన పనులు చేసిందో ఇప్పుడు కూడా అదే అధ్వానమైన పనులు, ఇంకా దారుణమైన పనులు చేస్తున్నది, రైట్. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటారు. బీజేపీ అంటే హిందూ, హిందూ అంటే బీజేపీ. మరి ఎక్కడే మేము ఎప్పుడు అట్లా చెప్పలేదు కదా. బీజేపీ అంటే హిందువులు, హిందువులు అంటే బీజేపీ అనే మాట మేము ఎప్పుడు చెప్పలేదు. మేము చాలా లేదు యశోద గారు, మేము ఎప్పుడైనా ఆ మాట ఉపయోగించామా? మీ దగ్గర రికార్డు ఉంటే ప్లే చేయండి. ఎన్నికల ముందు రాముడు గుర్తొస్తారు. మేము ఎప్పుడు అసలు రాముని పేరు మీద, మాకన్నా ఎక్కువ రాముని పేరు మీద అంటే రాముని వ్యతిరేకిస్తూ ఎలక్షన్లలో వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. మేము ఎప్పుడు కూడా యాది పెట్టుకోండి, మేము ఎప్పుడు కూడా ఈ దేశంలో నేషన్ ఫస్ట్ అంటాం. మేము ఎప్పుడు కూడా అసలు నేషన్ ఫస్ట్ తప్పితే మాకు వేరేది ఉండదు. మేము ఒక చిన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్తాం. ఆ మున్సిపాలిటీకి ఆర్టికల్ 370 సంబంధమే ఉండదు. అయినా మా ప్రిన్సిపల్ అది కాబట్టి దాన్ని మేము పదే చెప్తూనే ఉంటాం. తీసివేశాం, రామాలయం కడతామని చెప్పాం. అది స్ట్రాటజిక్ రీజన్స్, నాట్ అది ఒక ఎలక్షన్. అది ఎలక్షన్ ఎట్లా అవుతుంది మేడం? అసలు ఏ రోజు కూడా మేము ఎలక్షన్స్ ఉపయోగించుకోలేదు దాన్ని. అసలు మేము చెప్పలేదు. రామునికి ఈ మర్యాద పురుషోత్తముడు రాముడు మనందరికీ దైవంతో సమానం. ఈ దేశాన్ని అనుక్షణం స్ఫూర్తి ఇస్తున్న, ఈ సమాజానికి స్ఫూర్తినిస్తున్న ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన, రైట్. ఆయన మానవునిగా వచ్చి అవతారం తీసుకొని దేవునిగా మారిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా అక్కడ దేవాలయం ఉండాలి, మందిర్ వహి బనాయంగి అన్నం కట్టి చూపించినాం కదా. మరి దానికోసం వెళ్ళి ఎలక్షన్లలో మేము ఓట్లు అడగలేదు, అది చెప్పి ఓట్లు అడగలేదు కదా ఏ రోజు కూడా. కాంగ్రెస్ పార్టీ ఆన్ ది అదర్ హ్యాండ్ డైరెక్ట్గా క్యాబ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అన్నారు.
మరి అది రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగంలో అది అట్లా ఉన్నదా? తర్వాత ఒక ముఖ్యమంత్రిగా తనకు ప్రాంతాలకు మతాలకు అతీతంగా ఉండాల్సిన ఒక పోస్ట్ లో ఉండి, అర్థమైందా మేడం? నేను మాట్లాడు వేరు, నాకేం పోస్ట్ లేదు, రైట్? కానీ ఆయన ముఖ్యమంత్రి. ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రధాని ఏం మాట్లాడతాడు? సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ దేశ ప్రధాని ఏ రోజు కూడా, మోడీ గారు మీరు అసలు మీరు మొత్తం వీడియోలన్నీ చెక్ చేయండి, ఏ ఒక్కసారి కూడా వారు నేను కేవలం వీళ్ళకు మాత్రమే పనిచేస్తా అని ఎప్పుడు కూడా చెప్పలే. మన్మోహన్ సింగ్ గారు చెప్పారు పార్లమెంట్ సాక్షిగా, ఆయన ఈ దేశంలో ఉండే వెల్త్ పైన ఫస్ట్ హక్కు ఉండేది ముస్లిమ్స్ అని చెప్పి, మైనారిటీస్ అని చెప్పిండు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చెప్పాడు. అందు గురించే వాళ్ళని ఇంటికి పంపించారు మేడం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఈయన ఏం మాట్లాడదు? మతిస్థిమితం లేని వ్యక్తులు చేశారని చెప్పి. అంటే హిందువులకు అర్థమైపోయింది వీళ్ళు మనకు అసలు ఏ పని చేయరు, డైరెక్ట్గా వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సో ఈ జిహెచ్ఎంసీలో ఈ 3 కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో 150 + 76, 74, ఈ మూడిట్లలో కూడా చాలా క్లియర్గా ప్రజలు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ టైము దాదాపు 48 సీట్లు గెలిచాము జిహెచ్ఎంసీలో 150లో, రైట్? ఈసారి అంతకన్నా అద్భుతంగా 3 చోట్ల కూడా మేయర్లు మేమే సాధించబోతున్నాం. దానికి నేను ప్రధానంగా 2-3 కారణాలు చెప్తాను. ఒకటి, హైదరాబాద్లో వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా హైదరాబాద్ మొత్తం పడవళ్ళల్లో వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఎందుకున్నది? ఎవరి యొక్క ఫెయిల్యూర్ ఇది? 2014లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి లెక్క పెట్టుకున్నా, అప్పుడు కేటీఆర్, కేసీఆర్ గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. మరి ఈ 12 ఏళ్ళుగా ఎవరు దాన్ని సరి చేయాల్సిన అక్కర ఉండే, ఎందుకు చేయలేదు? ఇది ఒకటి. రెండోది, ఈ హైదరాబాదు గ్లోబల్ సిటీ, రైట్? ఒక్కొక్క కొన్ని ప్లేసెస్లో 200 కోట్లు, 180 కోట్లు ఒక ఎకరానికి ఉన్నది. అక్కడ మీరు 15,000, 16,000 ఒక స్క్వేర్ ఫీట్ కొనుక్కొని, అంటే దాదాపు 8 నుంచి 10 కోట్ల పెట్టి అపార్ట్మెంట్ కొని కారులోంచి బయటకు రాగానే మీ కారు నీళ్ళలోకి వెళ్ళింది అనుకోండి, లేకుంటే బురదలోకి వెళ్ళింది అనుకోండి, మీరు ఏమి ఇస్తున్నట్టు? వాట్ ఈస్ గ్లోబల్ సిటీ? గ్లోబల్ సిటీ అంటే రేట్లు పెంచుడు కాదు కదా. గ్లోబల్ సిటీ అంటే ఆ అమ్యూనిటీస్ ఇస్తున్నావు, రైట్? ఇది ఇట్లా ఉంటే బస్తీల పరిస్థితి ఘోరాతి ఘోరం. ఎందుకంటే మీరు ఒక చిన్న, ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగింది, ఒక 200 శంకుస్థాపన శిలాఫలకాలు వేసిర్రు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. నేను మొత్తం ఏరియాలోకి వెళ్ళి శంకుస్థాపన శిలాఫలకాలు ఫొటోస్ తీసుకున్నా, డేట్లు తీసుకున్నా. అన్ని డేట్లు ఆయన చనిపోయిన, ఆయన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయిన రోజు నుంచి ఎలక్షన్ అయ్యేంత వరకు డేట్లు ఉంటాయి, అంతే, ఖతమిగా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళండి, అక్కడ రోడ్డు నిర్మాణం అని రాసింది, ఆ రోడ్డు అధ్వానంగా ఉంటుంది, ఏం చేయలేదు. డ్రైనేజీ నిర్మాణం అని ఉంటుంది, శంకుస్థాపన శిలాఫలకంకు పెట్టిన ఖర్చులు కూడా దీనికి పెట్టలేదు. మరి ఇది యూషి ఓట్లు వేయాలా? ఎందుకు ఓట్లు వేస్తారు మేడం? ఇప్పుడు మల్కాజిగిరి వెళ్ళారనుకోండి, హైడ్రా పేరు మీద కుత్బుల్పూర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, తర్వాత గాజుల రామారం కావచ్చు, అనేక మంది పేదల ఇల్లులు కొట్టారు. పాపం చిన్న చిన్న గుడిసెళ్లలో స్కూల్ పిల్లగాళ్ళ పుస్తకాలు కూడా తీసుకొచ్చుకునే పరిస్థితి లేకుండా, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు లోపలనే ఉన్నాయని గొడగొడ ఏడవంగా కూడా అట్లానే ఊలగొట్టారు. మరి వాళ్ళందరూ ఏం చూసి ఓట్లు వేస్తారు మేడం? కాంగ్రెస్ పార్టీకి ఏం చూసి ఓటు వేయాలి? 100%. ఎందుకంటే ఈ 2 పార్టీలు అధ్వానంగా ఫెయిల్ అయినాయి. చిన్న చిన్న టైర్ 2 సిటీస్ నేను మీకు చెప్తా, పూణే, బరోడా, తర్వాత కోయంబత్తూర్. నేను కోయంబత్తూర్ బీజేపీ పాలిత రాష్ట్రం కాదు, అయినా చెప్తున్నా, యాది పెట్టుకోండి. ఇలాంటి ప్లేసెస్లో, ఇలాంటి పట్టణాలు, నగరాలలో కూడా 100% మురుగునీరును సీవరేజ్ ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీలు వాళ్ళు నిర్మించుకున్నారు. మరి ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీ కదా మేడం. ముందు నుంచి కూడా అయితే ముఖ్యమంత్రి, లేకుంటే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మాత్రమే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ ఉన్నారు కదా 12 సంవత్సరాల్లో. కనీసం 50% అన్న కట్టుకున్నారా? మరి ఎందుకు కట్టలేకపోయారు మేడం? పెద్ద పెద్ద హోర్డింగ్, ఆయన కేటీఆర్ గారు అయితే ఇంత పెద్ద పెద్ద హోర్డింగ్లు, గ్లాసెస్ పెట్టుకొని ఫోటోలు దిగిండు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కదా. సేఫ్ సిటీ, గ్లోబల్ సిటీ గాందే మనకు ఇండస్ట్రీస్ వస్తున్నాయా సార్? ఇది సేఫ్ సిటీ న్యాచురల్ అండి. ఈ సేఫ్ సిటీ దేవుడు మనకు కల్పించిన ఒక అద్భుతమైన వరం. ఈ భూమి అంతా డెక్కన్ ప్లాట్యూ ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్. మీరు ఈ మొత్తం ప్రపంచంలో భూకంపాలు, సునామీలు, తర్వాత అగ్ని ప్రమాదాలు, అగ్ని వాల్కనోస్, ఇటువంటివి లేని అతి కొద్ది ప్రదేశాలలో మన సిటీ ఒకటి. అది మన అదృష్టం, మనం ఇక్కడ పుట్టినందుకు. కానీ ఆ అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చగలిగే శక్తియుక్తులు రేవంత్ రెడ్డి గారి దగ్గర, కేటీఆర్ దగ్గర ఉన్నాయి. అది చేస్తున్నారు వాళ్ళు.
ఇప్పుడు ఇంత పెద్ద గ్లోబల్ సిటీ అని ఎవరో ఇన్వెస్టర్ వచ్చి ఇక్కడ పెట్టిండు, తెల్లారి చూస్తే నాకు 30% కమిషన్ కావాలి, 35% కమిషన్ కావాలని చూస్తున్నా ఫార్ములా ఈ అయింది. ఇప్పుడు మొన్న అదేదో మూసి ప్రక్షాళన కోసము ఫారిన్ 4 కంపెనీస్ ను తీసుకొచ్చి పెట్టిండు కదా, ఏం జరిగింది? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పుడు కనీసం డిపిఆర్ తయారు కాలేదు మేడం. సార్ మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కదా, బీజేపీలో సెల్ఫ్ గోల్ అయింది అంట ఈ రోజే. ఈటల మీరందరూ ఎంతో మంది బీజేపీ నేతలతో మాట్లాడినా నేను ఇక్కడ ఇంటర్వ్యూస్, అందరూ కూడా నేషన్ ఫస్ట్ అనేది మీ నినాదం, మీ మోటో, అది ప్రస్ఫుటంగా చెప్తున్నారు. ఫస్ట్ టైం సెల్ఫ్ గోల్ అయింది ఇవాళ ఈటల. అందరికీ నేషన్ ఫస్ట్ కావచ్చు బీజేపీలో, నాకు తెలంగాణ ఫస్ట్ అన్నారు. అక్కడ అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి జనాలైనా మేమైనా? అంటే తెలంగాణ భారతదేశంలోనే ఉందని నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు. రైట్, ఇప్పుడు తెలంగాణ నేషన్ ఫస్ట్ అంటే సార్ మీ నినాదాన్ని ఫాలో అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు నేషన్ ఫస్ట్ అంటే తెలంగాణ సపోజ్ పాకిస్తాన్ లోనో లేకుండా బంగ్లాదేశంలో ఉన్నది అనుకోండి, మీరు అడిగిన ప్రశ్న 100% సబ్స్టాన్షియల్. కానీ తెలంగాణ ఎక్కడుంది మేడం? నేషన్ లోనే ఉంది కదా. ఇప్పుడు ఆయన నా కుటుంబం ఫస్ట్ అని ఉంటే మీరు అడిగే ప్రశ్న రిలెవెంట్. ఆయన నా కుటుంబం ఫస్ట్, లేకుంటే నా వ్యాపారం ఫస్ట్, లేకుంటే ఇంకేదో ఫస్ట్ అని ఉంటే కరెక్ట్ కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులను ఒక మహాకవి అన్నారు కదా. సో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులను మనం కూడా నమ్ముతాం కదా. సో నేషన్ ఫస్ట్ అని అంటే ప్రాంతం ఫస్ట్ అన్నట్టు, ఈ సమాజం ఫస్ట్, తర్వాత నా కుటుంబము, తర్వాత నా పార్టీ, ఇవన్నీ తర్వాత వస్తాయనేది దాని అర్థం. సో నేషన్ ఫస్ట్ అనడంలో వారు తెలంగాణ అనడం నాకైతే పెద్దగా ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ లార్జ్ డిఫరెన్స్. అండ్ తెలంగాణకు నేషన్ కు ఎప్పుడు కొట్లాట జరగలేదు. నేషన్ వేరు, తెలంగాణ వేరు కానే కాదు. ఆల్రెడీ బీజేపీలో బండి సంజయ్ది ఒక వర్గం, కిషన్ రెడ్డిది ఒక వర్గం, ఈటలది ఒక వర్గం, వర్గ పోరైతే ఉంది అంతర్గతంగా. అందుకే వరుస పెట్టి మోదీ దగ్గర నుంచి నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ సార్ దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు జేపీ నడ్డా వరకు వచ్చి అన్ని క్లాసులే పడుతున్నాయి. కొంతమంది లీడర్స్కి అయితే చాలా గట్టి క్లాసులు పడుతున్నాయి. అవసరమైనప్పుడు అవతార పురుషుడు బయట నుంచి వస్తారు అనే కామెంట్ కూడా చేసి వెళ్ళిండ్రు అనే సమాచారం ఉంది. ఏమంటారు? ఎవరు అవతార పురుషుడు? ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ ఇక్కడ నిలబెట్టి అందరిని ఇట్లా కట్ చేయండి, అందరికి కాషాయ రక్తమే వెళ్తుంది. రాసి పెట్టుకోండి మీరు. 2028లో ఎలక్షన్ జరిగిన, 2029లో ఎలక్షన్ జరిగిన, ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి ఒక బీజేపీ కార్యకర్తనే. 100% చెప్తున్నా, బీజేపీ కార్యకర్త. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ అయ్యే సీఎం బీజేపీ కార్యకర్త. క్లియర్, రాసి పెట్టుకోండి ఇది. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన మీరు అన్న పేర్లు మొత్తం అందరు నిలబెట్టి ఇట్లా కట్ చేయండి, అందరికి కాషాయ రక్తం వెళ్తుంది. సింపుల్ మేడం, పర్సెప్షన్. నేను ఒక మాట మాట్లాడాను అనుకోండి, మీరు దాన్ని ఏ విధంగా పర్సీవ్ చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని చూస్తున్నారు అనే కోణం నుంచే ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణ అన్నారు, నేషన్ కాదు అని. నేషన్ కాదు అని అనలే కదా ఆయన. ప్లస్ 2, తెలంగాణకు నేషన్కి కొట్లాట లేదు కదా, ఇదేమి వేరే ప్రాంతంలో లేదు కదా, పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో ఉంటే మీరు అన్నది కరెక్ట్. సో అట్లా దాన్ని ఇట్లా తిప్పి ఏదో రకంగా దాన్ని చెప్తా అంటే వేరు. పాజిటివ్ దృక్కోణంలో చూడండి, ఒక ప్రాంతమే కదా ఆయన అన్నది. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మేము చాలా పాజిటివ్ క్యాంపెయిన్తో వెళ్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేత కాలేదు, కేసీఆర్కు చేత కాలేదు కదా, అందుకు మాకు ఓట్లు వేయండి అని మాత్రమే చెప్పాం, అది కూడా చెప్తాం. కానీ దాంతోపాటు మేము వివిధ రాష్ట్రాలలో చేసిన అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఒక కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 45 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న యువత కల కదా, మరి అది కంప్లీట్ చేసి చూపించాం కదా. కంప్లీట్ అంటే ఏదో 10 సంవత్సరాలకు కాదు, కరెక్ట్గా 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలే, ప్రారంభోత్సవం అయిపోయింది, అక్కడ పని జరుగుతుంది. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్ల నేషనల్ హైవే ఉందో కేవలం ఈ 12 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వేసాం కదా. ఈ రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్స్ అత్యాధునిక టెక్నాలజీతో డెవలప్ చేస్తున్నాం కదా. ఈ రాష్ట్రంలో సైన్స్ సిటీ, ఈ రాష్ట్రంలో సంగీత నాటక అకాడమీ, ఈ రాష్ట్రంలో పిఎం ధనధాన్య స్కీమ్ కింద 4 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 240 కోట్లు ఇచ్చాము. ఈ రైతులకు స్మామ్ పోర్టల్ కింద ట్రాక్టర్లు ఇస్తున్నాము, ఫార్మ్ ఇంప్లిమెంట్స్ ఇస్తున్నాము, ఇక్కడ ఉన్న యువతకు ముద్రా లోన్స్ కింద లోన్స్ ఇస్తున్నాము, పిఎం ఈజీపీ కింద లోన్స్ ఇస్తున్నాము, పిఎం కుసుమ్ కింద సోలార్ ప్లాంట్లు పెట్టుకోవడానికి రైతులకు ఒక్కొక్క రైతుకు దాదాపు 8-9 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ అసెట్స్ తయారు చేసి ఇస్తున్నాము. ఇంకేం చేస్తున్నాం మేడం? ఈ రాష్ట్రంలో ఇవన్నీ చేస్తున్నాము, మాకు అవకాశం ఇవ్వండి, ఇంతకు 100 చేస్తామని చెప్తాం. మాకు అవకాశం లేకుంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వము మోడీ ప్రభుత్వానికి సహకారం అందించకుండా ఉంటేనే ఇన్ని చేయగలిగినప్పుడు ఈ రాష్ట్రంలోనే బీజేపీ సర్కార్ వస్తే, బీజేపీ ముఖ్యమంత్రి అయితే, బీజేపీ ఎమ్మెల్యేలు అయితే అసలు మేము 100 times బెటర్గా చేయగలుగుతాం అని ప్రజల ముందుకెళ్ళి చెప్తాం.
ఈ రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, ఏదైతే రేవంత్ రెడ్డి కుటుంబం, అంతకుముందు కేసీఆర్ కుటుంబం ఏవైతే అన్యాయాలు చేశారో దాన్ని ఎండగడతాం. దాంతో పాటు మేమేం చేయగలుగుతామో, మేమేం చేస్తున్నాం వేరే రాష్ట్రాల్లో అనేది కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాం మేడం. 100% ప్రజలు నమ్ముతున్నారు. ఈరోజు ప్రజలు మా వైపు చూస్తున్నారు. చాలా క్లియర్ గా మాకు అర్థమవుతున్నది. ప్రతి చోట అద్భుతమైన కంప్లీట్ వేవ్ అయితే స్టార్ట్ కాలేదు సార్. బీజేపీ కంప్లీట్ వేవ్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఒక యాక్షన్ ప్లాన్, ఒక అధికార ప్రతినిధిగా మీ దగ్గర ఏమైనా, ముఖ్యంగా నితిన్ నబీన్ 3 days టూర్లో జేపీ నడ్డా ఈయన మాటల్లో ఎవరు చెప్పారు ఆపరేషన్ ఆకర్ష్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని? ఆపరేషన్ ఆకర్ష్ నిజంగా మీరు చేస్తున్నారా? ఎట్లా ఆకర్షిస్తున్నారు బయట లీడర్స్? అసలు అవసరం ఉందా లేదా మీకు? మేడం, మా ఆపరేషన్ ఆకర్ష్ ప్రజలను ఆకర్షించడానికి. ప్రజలలో నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వేరే అందరు ఉంటారు. ఓటర్లను ఆకర్షించాలి అనేదే మా యొక్క చిత్తశుద్ధి. అదే మా ఆకర్ష్ అంటే మీరు అన్న ఆపరేషన్ ఆకర్ష్ యొక్క ఫండమెంటల్ రూల్ ఏంటి అంటే యు అట్రాక్ట్ పీపుల్, యు మేక్ పీపుల్ బిలీవ్ యూ. క్రెడిబిలిటీ పెంచుకోండి, విశ్వాసం పెంచండి. ఎందుకంటే మోడీ గారు పదే పదే చెప్తారు కదా, ద మోస్ట్ వాల్యుయబుల్ కరెన్సీ ఇన్ ఇండియా రైట్ నౌ ఈస్ ట్రస్ట్. సో యూ హ్యావ్ టు బిల్డ్ దట్ అమంగ్ ద పీపుల్. ఇంకొకటి, ఇప్పుడు మా ప్లాన్లో అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే దెర్ ఆర్ 4 M's. మెసేజ్, అవర్ మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. అవర్ మెసేజ్ ఈజ్ భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే వేరే రాష్ట్రాలలో ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదో అదే విధంగా ఇక్కడ అభివృద్ధి చేయడానికి మేము రెడీ ఉన్నాము, సంక్షేమం ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము, పేదలకు చేయూతని ఇవ్వడానికి రెడీ ఉన్నాము అని మేము పాజిటివ్ క్యాంపెయిన్ స్లోగన్తో వెళ్తాం. అవర్ మెసేజ్ ఈజ్ క్లియర్. సెకండ్, మోడీ, మా నాయకుడు మోడీ మా మిషనరీ. మాకున్న ఏది పోలింగ్ బూత్ స్థాయి నుంచి మా నాయకత్వము, కార్యకర్త బలం. ద 4th M ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ అవర్ మెకానిక్స్. సో మేము ఎటువంటి ప్రోగ్రామ్స్ చేసినా కూడా చాలాసార్లు ఏం జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే అది ప్రజలకు డైరెక్ట్గా టచ్ అవుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో వీళ్ళు ఈ విధంగా చేశారు, ఈ విధంగా చేస్తే మనకు ఉపయోగపడుతుంది అనేది. అట్లాగే కదా వివిధ రాష్ట్రాలలో గవర్నమెంట్లోకి వచ్చింది. అట్లాగే కదా ఈ దేశంలో 22 రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్స్ ఉన్నాయి. 100% భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజులలో మా లీడర్షిప్ చాలా క్లారిటీతో ఉన్నది, మా కార్యకర్తలు చాలా క్లారిటీతో ఉన్నారు, ప్రజలకు కూడా క్లారిటీ వస్తున్నది. ఎస్, వీళ్ళైతేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందనే క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తున్నది. మీరు అన్నట్టు అది ఒక వేవ్గా మారి ఒక పెద్ద ఉప్పెనగా మారి ఉవ్వెత్తున ఎగసేపడానికి ఎలక్షన్ టైం వరకు అన్ని సెట్ అయిపోతాయి. రానున్న రోజులలో ఏం జరుగుతుందంటే మీరు ఇట్లా చూస్తూనే ఉంటాం, బెంగాల్ లాగా సడన్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి అట్లా. సో ఆ విధంగా అంటే చాలా క్లియర్ గేమ్ ప్లాన్తోనే ఉన్నారు. సెంట్రల్ పార్టీ కూడా ఫోకస్ చేస్తున్నది, మనం చూస్తున్నాము. మంత్రులు టూర్ తర్వాత టూర్ కి ముందు అన్నట్టు ఏమన్నా మారుతుందా సార్ మీ యాక్షన్ ప్లాన్ లోనే? ఎక్కడ ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ టూర్ కానీ నితిన్ నవీన్ గారు వచ్చిన తర్వాత, లేకపోతే జేపీ నడ్డా నిన్న వచ్చి వెళ్ళారు కాబట్టి మీకు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ లో టూర్ కి ముందు టూర్ కి తర్వాత అన్నంత విధంగా ఏమైనా తేడా ఉందా మీ ప్లాన్ లో? ఇప్పుడు నితిన్ నవీన్ గారు మా జాతీయ అధ్యక్షులు 3 రోజుల పర్యటన చేసిన తర్వాత తెలంగాణలో ఒక అద్భుతం జరిగిందని చెప్తాను నేను. రైట్, చాలా మందికి అర్థం కాని అద్భుతం. నేను ఒక 2 నిమిషాలు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నితిన్ నవీన్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా ఒక డిబేట్ జరిగిన ఒక టీవీ స్టూడియోలో అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కలిసి మాట్లాడుతున్నాం. ఆ సందర్భంలో నితిన్ నవీన్ గారు వచ్చిన తర్వాత ఆయన చాలా అదృష్టవంతుడు. కేవలం 3 రోజులలోనే దాదాపు గ్రామీణ మహిళల స్థాయికి కూడా వారి పేరు వెళ్ళిపోయింది అని నేను అన్నాను. సో వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, న్యాచురల్లీ కాదు కావాలంటే ఛాలెంజ్ చేయమంటే 4 ఫోన్ చేశారు మేడం. దానిలో 3 జాతీయ అధ్యక్షుని పేరు చెప్పారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కాల్ చేశారు, నేను చేసిన కాల్ కాదు. అంటే ఈ కేవలం 3 రోజులలో నితిన్ నబీన్ గారు యొక్క ప్రవర్తన కావచ్చు, లేకుంటే ద వే హీ పొజిషన్డ్ హిమ్సెల్ఫ్, వారు మాట పద్ధతి, లేకుంటే వారు ఎంత హంబుల్గా అందరినీ వారు వెళ్తూ గమ్మత్తైన మాట అన్నారు, అరే జిత్నా లోగోన్ సే మే షేక్ హ్యాండ్ కియా నా ఉత్నే లోగ్ ఓట్ గిరానా చెయ్యే అబ్ దేఖో అని. అంటే కొన్ని వేల మందికి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిండు ఆయన. అంటే లైనప్ లో 10 మందినో 15 మందినో కాదు, 250, 300 మందికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళిండు వారు. కార్యకర్తలకు తర్వాత గిరిజన సభ జరిగింది అక్కడ. చాలా అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే వారి గురించి మోడీ గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. వారు ఏం చెప్తారంటే పగ్మే చక్కర్ అంటే కాళ్ళల్లో చక్కెరలు అంటారు కదా, జీబ్మే చక్కర్ అంటే మాట్లాడితే తీపిదనం, తర్వాత దిల్మే హిమ్మత్
ధైర్యం, తర్వాత దిమాగ్ ఠండా. సో ఈ 4 లక్షణాలు ఉన్న వ్యక్తి, అందు గురించి ఆయనను ప్రెసిడెంట్ చేసినాము అని మోడీ గారు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నారు. సో అది వాస్తవం కూడా, మేము కళ్ళారా చూసాము. మేమే కాదు, అనేక మంది కార్యకర్తలకు వారు ఎంత ఓపికగా అందరితోని మాట్లాడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఫోటోలు దిగడము, వేల మందితోని ఫోటో దిగడం అంత ఈజీ కాదు మేడం. 3 రోజులలో హెక్టిక్ షెడ్యూల్, ఇక్కడ వరంగల్ మళ్ళీ ఇక్కడ, సో కంటిన్యూస్గా అది చాలా మందికి నచ్చింది. అంటే ఇప్పుడు మామూలు గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళలు, లేకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులకు, అరే బాగున్నాడు కదా ఈయన, మంచిగా మాట్లాడుతున్నాడు, అందరితో కలుస్తున్నాడు, అన్ని కలిసిన ఫోటోలే కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూసిన పేపర్లు అనేది ఒక పాజిటివ్ వైబ్. దాన్ని మీరు ఎవరు కాదనలేని సత్యం అది. ఒకసారి పబ్లిక్లో ఒక మూడు స్టార్ట్ అయిందంటే, అందు గురించి నేను అదృష్టవంతుడు అంటే, వాళ్ళు నన్ను ఛాలెంజ్ చేసి 4 ఫోన్ చేస్తే ముగ్గురు దే కుడ్ టెల్ హిజ్ నేమ్ అండ్ డీటెయిల్స్. సో దట్స్ ఎసెన్షియల్లీ ది అంటే మంచి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎనీ పర్సన్, హీ ద చూజన్ వన్, రైట్? సో అందు గురించి నేనేమంటున్నానంటే, నితిన్ నబీన్ గారి యొక్క పర్యటన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చింది. 100% 2029కి ఒక ప్రాపర్ ప్లాన్, అంటే మనం రాబోయే రోజులలో ఈ విధంగా పనిచేయబోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒక జనరల్గా మీరు ఈ 12 ఏళ్ళని దాదాపు ఈ 25 సంవత్సరాలుగా ఏ రోజు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రాత్రి నిద్ర చేయలేదు మేడం. ఏ రోజు కూడా మల్లికార్జున్ ఖార్గే గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చి రాత్రి నిద్ర చేయలేదు. ఏ రోజు కూడా సోనియా గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి రాత్రి నిద్ర చేయలేదు. నితిన్ నబీన్ గారు ఒకటే రోజు వచ్చి 3 రోజులు ఉన్నారు. కమిట్మెంట్ అంతే. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఆయన ఫస్ట్ టైం వచ్చిండు, రైట్? ఫస్ట్ టైం వచ్చినప్పుడే మనం మా భాషలో చెప్పాలంటే, హిందీలో చెప్పాలంటే నివాసి ప్రవాసి అంటాం. అంటే రాత్రిపూట నిద్ర చేయాలి, అది కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వచ్చిందంటే 3 రోజులు ఉన్నాడు అంటే అది కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒక మెసేజ్. ఆ పర్యటనలో ఏం చెప్పాడు అనే దానికన్నా ముందు అసలు పర్యటననే ఒక మెసేజ్. అందు గురించి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ బాధపడదు అదే కదా, అరే మా రాహుల్ గాంధీ వస్తే కనీసం రాత్రిపూట ఉండాలి, ఆయన వస్తాడు గంట సేపు ఉండి వెళ్ళిపోతాడు. మల్లికార్జున్ ఖార్గే వస్తే వచ్చినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. ఏం మోటివేషన్ ఉంటుంది? ఐఎమ్ నాట్ కంపేరింగ్ దెమ్, వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళు అధోగతి పాలైపోయినారు. కానీ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎందుకు మిమ్మల్ని ఈ ప్రశ్న అన్నానంటే, యాది పెట్టుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళ సిస్టంలో వాళ్ళు ఎప్పుడు రాత్రి నిద్ర చేయడము, చిన్న చిన్న కార్యకర్తలను కలవడము ఉండదు. రావడము, మీటింగ్ పెట్టడము, వాళ్ళు ఏందో మరి ఆ ట్రాన్సాక్షన్స్ ఏందో, ఆ బ్యాగులు ఏందో, ఆ సూట్ కేసులు ఏందో వాళ్ళు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంకి. సో మొత్తానికి 2 years టైం, 2 years ప్లస్ టైం మీకు కరెక్ట్గా సరిపోతుంది. కమింగ్ ఎలక్షన్స్లోనే బీజేపీ ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఏరబోతుంది అని చెప్తున్నారు. చూద్దాం, నెక్స్ట్ విల్ సీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.